వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అందరూ కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ లోనే ఎక్కువగా ప్రచారం కూడా చేపడుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు కూడా రావడం జరిగింది. అసలు మరి ఏం ఫిర్యాదు చేశారు వారి మాటని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ముందు ఎటువంటి అంశాలు ప్రస్తావించారు, అసలు ఏమని ఫిర్యాదు చేశారు? ఈ రోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కలవటం జరిగేది. దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఓడిపోతున్నామన్న భయంతో అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. అందుకే అక్కడ ఓటింగ్ అనేది పీస్ఫుల్గా జరగాలి, ఫ్రీ అండ్ ఫేర్ జరగాలి అంటే కేంద్ర బలగాలు ఉండాలి, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటేనే అక్కడ ఓటర్స్కి ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుందనే మాట చెప్పడం జరిగేది. ఎందుకంటే ఆ నియోజకవర్గ ప్రొఫైల్ కూడా ఎలక్టరేట్లు కూడా ఎక్కువ శాతం మధ్యతర కుటుంబాలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వారు తొందరగా భయానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ స్పందించి తప్పనిసరిగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఓటర్ కూడా ఇబ్బంది లేకుండా వారు ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామని ఒక అష్యూరెన్స్ ఇవ్వటం జరిగేది. రెండోది ఇంపర్సనేషన్ అంటే ప్రత్యేకంగా మహిళా ఓటర్లలో బోగస్ ఓటింగ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని అరకట్టాలంటే మరి ప్రతి బూత్లో మీరు ఒక లేడీ ఆఫీసర్ని పెట్టండి, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుందని చెప్పడానికి ఆ ఐడియాను, ఆ సజెషన్ని వెల్కమ్ చేసేది ఎలక్షన్ కమిషన్. తప్పనిసరిగా ఈ లేడీ ఆఫీసర్స్ని ప్రతి బూత్లో పంపిస్తామని చెప్పారు. మూడోది కొందరు ఆఫీసర్స్ మరి వారు అతి ఎక్కువ చేస్తున్నారు, అంటే అధికార దుర్వినియోగంతో పాటు వాళ్ళు ఏదో ఒక అధికార పార్టీ సభ్యులుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. వారి పేర్లు, వారి తీరు అంతా కూడా వివరంగా రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఉన్నారు. అవును, ఇక్కడ చెప్పకుండా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ రావడానికి కారణం ఏంటి సార్? మేము అక్కడ స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి కూడా పెటిషన్ నేను ఇవ్వటం జరిగేది. ఈరోజు కమిషన్ దృష్టికి తీసుకురావాలి, ఎందుకంటే 2 రోజుల సమయం ఉంది. మాకు ఒక నమ్మకం, విశ్వాసం సంపూర్ణంగా కమిషన్ పై ఉంది కాబట్టి వారి దృష్టికి తీసుకురావటం జరిగేది. అట్లే ఉమెన్ ఓటర్స్ కానీ ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకునటానికి కానీ ఈ అంశాలన్నీ కూడా వివరంగా వారి దృష్టికి తీసుకొస్తే మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే వారు స్పందించి మేము చెప్పిన అంశాలన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిశీలించి యాక్షన్ తీసుకుంటామనే మాట. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారు, కావాలని చెప్పి కాంగ్రెస్ పై బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దాన్ని ఏమంటారు? వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. మేము గెలుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ వచ్చి ఓటేయాలి, అందుకొరకే ఈరోజు కమిషన్ ముందు రావటం జరిగేది. కమిషన్కి రిక్వెస్ట్ కూడా అదే, ప్రతి ఒక్క ఓటర్ ఇబ్బంది లేకుండా, భయం లేకుండా వారు ఓటింగ్ వెళ్ళి వారి ఓట్ని ఉపయోగించుకోవాలి. అదే మా ఉద్దేశం. దాంట్లో మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రొఫైల్ ఇప్పుడే చెప్పాం కదా, అదొక సాధారణమైన నియోజకవర్గం కాదు. అక్కడ రాష్ట్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నివసించే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్య కుటుంబాలు ఉన్నారు, కూలీలు ఉన్నారు. సో అది రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్టేట్ మూడ్ అది. అందుకే కాంగ్రెస్ పార్టీకి భయం దుట్టుకుంది. ఇప్పుడు ఓడిపోతే రాష్ట్రం కోల్పోతుందనే భయంకి వారిని ఏం చేయాలో చేస్తున్నారు. కానీ మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది ఎలక్షన్ కమిషన్ పైన. ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ జరుగుతుందనే ఒక నమ్మకంతో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎలా జరుగుతుందనేది చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా, బహుశా చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి స్పందన ఓటర్స్ నుంచి కనిపిస్తుంది. వాళ్ళు నేరుగా ముందుకొచ్చి అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. మీ వాగ్దానాలు ఏమా, మీ ప్రామిసెస్ ఏమా, మీ చెప్పిన మాటలు ఏమా అని ఇంత బహిరంగంగా ప్రశ్నించడం అనేది బహుశా ఉప ఎన్నికల్లో ఇది మొదటిసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై కొన్ని ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసేందుకు మేము వచ్చామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా చెప్పడం జరుగుతుంది. నవీన్, RTV, న్యూఢిల్లీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.